హైదరాబాద్ తుక్కుగూడలో జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేస్తామని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు అన్నారు. మెదక్ జిల్లా రామంపేట మండల కేంద్రం నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సుప్రభాతరావు ఆధ్వర్యంలో చలో తుక్కుగూడ జనజాగరణ సభకు బయలుదేరి వెళ్లారు. మండల పరిధిలోని 15 గ్రామాల నుంచి ప్రత్యేక వాహనాల ద్వారా రామంపేట పట్టణానికి చేరుకుని అక్కడి నుంచి భారీ కాన్వాయ్తో హైదరాబాద్ బయలుదేరి వెళ్లడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో అత్యంత భారీ బహిరంగ సభ నిర్వహిస్తూ ముఖ్య అతిథులుగా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు హాజరై తుక్కుగూడలో మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని, టీఆర్ఎస్ పార్టీని తుడిచిపెట్టి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరడానికి సమర శంకరామం పూరిస్తూ ఈరోజు కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి మైనంపల్లి రోహిత్ రావు గారి నాయకత్వంలో, మైనంపల్లి హనుమంతరావు గారి నాయకత్వంలో, నీలం మధు గారి నాయకత్వంలో నీలం మధు గారిని అత్యధిక మెజార్టీతో ఈ నియోజకవర్గంలో గెలిపించడానికి, జెండా ఎగరడానికి మా కాంగ్రెస్ శ్రేణులంతా, కాంగ్రెస్ కార్యకర్తలు ఏదైతే 15-20 సంవత్సరాలుగా అకుంఠిత దీక్షతో పనిచేస్తారో వాళ్ళంతా సమరశంకం పూరించడానికి, నీలం మధు గారిని గెలిపించడానికి కంకణబద్దుల ఈరోజు తుక్కుగూడ సమావేశానికి వెళ్ళడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని మెదక్ను పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గెలిపించి జెండా ఎగరవేస్తామని తెలియజేస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.